హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ ఫ్రైడే. ఈరోజైతే పోయిన వారం చేయలేదండి, హెడ్ బాత్ చేయలేదు. పోయిన వారం హెల్త్ బాగాలేదని ఈ వారం అయితే హెడ్ బాత్ చేసి పూజ చేస్తున్నానండి. మరి వారం మార్చి వారం కూడా చేస్తూ ఉన్నాను. ఈ మధ్య హెల్త్ ఇష్యూ ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ పనులు పెంచుకోకూడదని తగ్గించేస్తున్నాను. అయినా సరే ఏదో ఒక పని పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, పటాలంతా దేవుని ఫోటోలు మరి ప్రతిమలు అన్నీ తుడిచి పసుపు కుంకుమ అంటే గంధం పెట్టి పసుపు కుంకుమ పెట్టి అంతా రెడీ చేస్తున్నాను. శుక్రవారం పనులంటేనే ఇంకా ఆడవాళ్ళకి తెలుసు కదండి, ఫుల్ బిజీగా ఉంటారు. పూజలు చేసి ఉదయాన్నే పూజలు అయిపోయిన తర్వాత మిగతా పనులు చేసుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. అందరికీ కూడా అలాగే అనుకుంటున్నాను. ఇక్కడైతే మొత్తం తుడిచేసాను, గంధం బొట్లు పెట్టి దాని తర్వాత కుంకుమ పెట్టాలని ట్రై చేస్తున్నానండి. మీరందరూ పూజలు అయిపోయినాయా? అందరూ కూడా నాలాగే కొంచెం పని వెనకేసుకోవాలంటే తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారా? నాకైతే ఏజ్ అవుతోంది కదండి, చేసుకోలేకపోతున్నాను. మీరైతే చిన్నపిల్లలుగా ఉంటే అమ్మ అని పిలిచే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, హెల్త్ ఇప్పుడు ఈ కాలంలో హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. నేనైతే బాగా పాడు చేసుకున్నాను నా ఆరోగ్యాన్ని. నా తర్వాత తరం అలా కాకూడదని కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు కొంచెం పని చేస్తే మిగతా 2-3 గంటలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. బాగా హెల్త్ ఇష్యూ ఎక్కువైపోతుంది, ఏం చేయలేకపోతున్నాను. ఇంట్లో పనులు ఆపడానికి వీల్లేదు, మరి చేయకుండా ఉండడానికి వీల్లేదు. అన్నీ అలాగే పనులు, అర్జెంట్ పనులే వస్తున్నాయి. తప్పనిసరిగా ఇంకా చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇంక ట్యాబ్లెట్లు వేసుకొని చేయడం అయితే చేస్తూ ఉన్నాను. డాక్టర్స్ చెప్పినవన్నీ మనం ఫాలో అవ్వలేం కదా. సరేలేండి, శుక్రవారం పూట ఇంకా నా విషయాలన్నీ మీతో పంచుకుంటూ మీకు బోర్ కొట్టిస్తూ ఉంటాను. నేనైతే ఇక్కడ శ్లోకాలు, అష్టోత్తరాలు అవన్నీ ఏం చదవనండి. మనస్ఫూర్తిగా భగవంతుడికి నా సమస్యలేవో చెప్తాను. అలాగే అందరూ కూడా బాగుండాలి, వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలి అని అందరినీ ఊహించుకొని ఒకసారి తప్పులు చేసిన వాళ్ళని నేను ఎవరికైనా తప్పు చేసుంటే క్షమాపణ అడుగుతాను. తప్పు చేయనప్పుడే అడిగేస్తానండి. అలాగే ఎదుటి వాళ్ళు నన్ను ఏమన్నా ఇబ్బంది పెట్టిండే వాళ్ళని కూడా క్షమించేస్తూ ఉంటాను. అంటే మనసు నుండి భగవంతుడి ముందు చెప్పేసి రిలాక్స్ అయిపోతానండి. ఇక్కడైతే నేను చామదుంపలు ఉడికించి పెట్టానండి. చామదుంపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. అది దంపుడు బియ్యం ఒక కుక్కర్లో పెట్టాను చూడండి. ఇటుపక్క కుక్కర్ మామూలు రైసు, దంపుడు బియ్యం నేను తినలేకపోతున్నానండి, అందుకని మామూలు రైస్ కొద్దిగా పెట్టాను. ఇటుపక్క దంపుడు బియ్యం రైస్ పెట్టాను. ఉల్లిపాయలు సన్నగా ఉన్న ఉల్లిపాయలు తెచ్చారండి మా అబ్బాయి, అవి విడిపించాను. పొట్టంతా విడిపించి కూర చేస్తున్నానండి. అంటే కారం పులుసు లేదా పులుసు అని కూడా చెప్పచ్చు. చామదుంపలు కొద్దిగానే ఉన్నాయండి, అవేసి పులుసు చేస్తున్నాను. మీరు నా వ్లాగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేయటమే లేదు మీరు. ఇదిగోండి, ముందు పోపు పెట్టాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు వేశాను. అవి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఒకేసారి వేసేసాను. దాని తర్వాత టమోటాలు వేసి కొద్దిగా వాడ్చాను. దాని తర్వాత ఈ ఉల్లిపాయలు ముందే వేసేసానండి. పోపుతో పాటు వేసేసాను. ఊరికి ఒక్క నిమిషం అలా వేగనిచ్చి టమోటాలు అవన్నీ వేసేసానండి. అన్నీ ఉడికిన తర్వాత ఇదిగోండి చింతపండు పులుపు కలిపి పోస్తున్నాను. ఉప్పు, పసుపు, కారము, పసుపు ఉప్పు ముందే టమోటాలు ఉడికించేటప్పుడే వేసేస్తానండి నేను. ఉప్పు వేసాము అంటే త్వరగా ఉడుకుతాయి అని చెప్తారు కదా అంటే మా అమ్మ చెప్పేవాళ్ళు, నేను అదే ఫాలో అవుతున్నాను. నేనేం టీనేజ్ అమ్మాయినేం కాదు కదా, అందరికీ తెలిసిన విషయాలే మరి నేను కూడా రివీల్ చేస్తున్నాను. ఇదిగోండి, సాంబార్కి అంటే
పులుసు సాంబారు అది కూడా చెప్తారు కదా. ఈ పులుసుని కొంతమంది సాంబారు, చామదుంపలు సాంబార్ అని కూడా చెప్తారు. కానీ నేనైతే కారం పులుసు అనే చెప్తూ ఉంటాను. ఇదిగోండి, చింతపండు పులుపు సరిపడినంత, మనం ఎంత పులుపు తినగలం. కొందరు పులుపు ఎక్కువ తింటారు కదా, మా ఇంట్లో అయితే పులుపు చాలా తక్కువ తింటారండి. తక్కువలో తక్కువ పులుపు తినడము. కారం కూడా సమపాళలు వేస్తున్నాను. పులుపు టమోటాలు పులుపు, చింతపండు పులుపు కదా, కాబట్టి కొంచెం కారం పులుసులు అంటే కొంచెం కారం ఎక్కువే అవుతుంది. పేరులోనే ఉంది కదా కారం పులుసు అని. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవి ఉడికేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టిన ధనియాల పొడి చిన్న స్పూనేనండి, కనిపిస్తోంది కదా, దాంతో 1.25 స్పూన్ వేసాను. అది ఇంకా ఉడుకుతూ ఉన్నాగానే దుంపలు వేసేస్తే సరిపోతుందండి. దుంపలు కూడా విడిపించి పెట్టాను, అంటే ఆ చెక్కు అదంతా ఉంటుంది కదా, అవంతా విడిపించి పెట్టానండి. ఇంకా ఫ్రై ఏం చేయట్లేదు. చెప్పాను కదా, వాటర్ వచ్చేసిందండి. పంచాయతీ వాటరే మాకు రేణిగుంటలో, మొత్తం ఊరంతా పంచాయతీ వాటరే. బోర్ వేసుకున్నా కానీ నీళ్లు పడవండి. ఒక్క నెల రోజులు ఎవరైనా కష్టపడి ఒక 1200, 1500 అడుగులకి బోరు వేస్తే ఒక్క నెల రోజులు అలాగొచ్చి ఎండిపోతూ ఉంటాయి బోర్లు. అందుకని డబ్బులు వృధా అని ఎవరు వేయించుకోరు, పంచాయతీ వాటరే. ఒకవేళ ఏ స్ట్రీట్లో అయితే వాటర్ వదలలేదో ఆ స్ట్రీట్లో వాళ్ళు ఒక రోజు 2 రోజులు చూస్తారు. నీళ్ళు అవసరం కదా, ట్యాంకర్లతో తోలించుకునేస్తారు ఈ సమ్మర్ సీజన్లో. మీరున్న ప్రాంతాల్లో ఎలాగుంది నీటి ఎద్దడి? మాకైతే ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లం అండి నీళ్లకు. రేణిగుంటలో మాత్రము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. వదిలేస్తారు కానీ నీళ్లు ఒక్కొక్క రోజు త్వరగా 3 రోజులకి 4 రోజులకి వదులుతారు. ఒక్కొక్కసారి రోజు మార్చి రోజు వదులుతారు. ఒక్కొక్కసారి వారానికి ఒకసారి వదులుతారు. బోర్లు విరిగిపోయాయి, ఏదో కాలిపోయాయి, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు కావాలనే ఏమీ చెప్పరు. ఏదో ఒక ఇబ్బంది ఎండాకాలంలో వస్తూనే ఉంటుందండి. నీళ్ళు వదిలేరు ఈరోజు. ఇంకా పైకి కిందకి మన బాడుగులకు ఉండేవాళ్ళు, వాళ్ళు భలే సోమరులండి బాబు. నాకు చెప్పేసి నేను మారుస్తే వాళ్ళు వేసుకుంటారు. నేను పైకి ఎక్కి మన ట్యాంకులు ఫిల్ చేసి 2 ట్యాంకులు 2 పోర్షన్లు వాడుతూ ఉంటాం మనము. ఆ 2 ట్యాంకులు ఫిల్ చేయాలి. ఇంకా అలాగే మొక్కలకి నీళ్లు పట్టాలి. నా టైం టేబుల్ అంతా మీకు చెప్తున్నాను చూడండి. మళ్ళా కింద గ్రౌండ్ ఫ్లోర్కి దిగి కింద ఉండే మొక్కలకి నీళ్లు పట్టాలి. ఇంత వర్క్ ఉంటుందండి. పైకి కిందకి ఎక్కి దిగడంతో రైట్ లెగ్ బాగా పెయిన్ వచ్చేసింది. ఇంక పడుకొని లేటుగా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వంట. తినేసరికి 1:30 అయిపోయిందండి. ఇదిగోండి, చామదుంపలు అయితే అలా ఇలా తిరుగుతూనే బాయిల్ చేసి పెట్టేశాను. ఇంకా ఒక్క వెయిట్ బోనిస్తే చాలండి, మితంగా ఉడుకుతాయి. ఇంక మళ్ళీ పులుసులో ఉడుకుతాయి కదా. అక్కడ బాయిల్డ్ ఎగ్స్ పెట్టానండి మా వారికి. ప్రతిరోజు 2 or 4 ఇమ్మన్నారు ఎగ్స్. మరి తప్పనిసరిగా ఇంక ఇవ్వాలి కదా అనేసి ఇస్తూ ఉన్నాను. బాబు ఉంటే బాబు చేసి పెట్టేస్తాడు. నేను నాన్ వెజ్ ముట్టుకోనండి. నేను తినను కాబట్టి నాకు అవన్నీ తాకాలనిపించదు. బాబు ఉన్నాడంటే చూసుకుంటాడు, వాళ్ళు లేడు కదా, కాబట్టి అయినా ఈరోజు ఇవ్వాల్సిందే అనేసి ఇంక బాయిల్ చేస్తున్నాను. ఎలాగూ ఒలిసి అంటే దాన్ని తొక్క తీసుకునేదేమో వాళ్ళే తీసుకొని తినేస్తారు. నేను బాయిల్ చేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాను అంతే. అదిగోండి, చామదుంపలు వేసేసాను. పులుసు అయితే రెడీ అండి. సూపర్ టేస్ట్ అండి. వేడి వేడి రైస్లోకి ఏ కూరలైనా అండి చాలా టేస్ట్గా ఉంటుంది. నా జుట్టు చూడండి, హెడ్ బాత్ చేశాను ఈరోజు. సరిగా ఆరలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను కదా. ఇంకా ఎంట్రుకలు ఏమన్నా పడతాయేమో అనుకోండి, జుట్టు ముడేసుకుంటే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. కాబట్టి అలా వదిలేశాను. పులుసు